ఏమ్మా 50 రూపాయల ఏం పిక్కలు 2000 బా ఎన్ని కేజీలు వస్తుంది ఇడ్లీ హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. గిరిజన ప్రాంతంలో సంత ఎలా జరుగుతుందనేది ఈరోజు ఒక వీడియో ద్వారా మీకు చెప్పబోతున్నా. ఈ ట్రైబల్ ఏరియాలో సంత గురించి మీకు వీడియో ద్వారా చూపించబోతున్నా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్క్రిప్ట్ చేయకుండా చూడండి, మీకు నచ్చుద్ది అనుకుంటున్నా. ఎందుకంటే వీడియో చాలా బాగుంటుంది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూసేవాళ్ళో సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది వీడియో, స్క్రిప్ట్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. చూశారు కదండి, ఇక్కడి నుండి స్టార్ట్ అవుతుందండి సంత. మన సంత నుండి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ సంత ఏజెన్సీ ప్రాంతంలో పచ్చని కొండల మధ్య గిరిజన సంత. ఇక్కడ అయితే దొరకని వస్తువు అంటూ ఏమి ఉండదండి. అయితే ఈ సంతలో మనం బ్రతకడానికి కావాల్సిన అన్ని వస్తువులు ఈ సంతలో ఉంటాయండి. మనకు సంత అంటే ముందుగా గుర్తొచ్చేది మా చిన్నతనం అండి. చిన్ననాటి వస్తుంటాయి కదండి, చిన్నప్పుడు మనం ఎలా సంత చేసేవాళ్ళం అనేది. సో మనకు అప్పుడు గుర్తొస్తాయండి ఈ సంత చూస్తే. ఏమ్మా 50 రూపాయల డజన్ ఇస్తారా లేకపోతే అలాగ ఇచ్చేస్తారా? పేడ ఎన్ని ఉంటాయి పేడకి? ఇప్పుడు సంతలు ఎక్కడైనా ఉన్నాయండి. ఇప్పుడంతా మాల్స్, షాపింగ్ మాల్స్. అదే చిన్నతనంలో సంత జరిగిందంటే మన ఇంటికి సరిపడే వస్తువులు మన అమ్మ నాన్న వెళ్ళి తీసుకుని వచ్చేవాళ్ళండి. మనకి ఏం కావాలన్నా మన అమ్మ నాన్న తీసుకొచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో ఎంత బాగుండేదో సంత అంటే. అలాంటి సంత ఈ రోజులు మీ ముందుకు వీడియో ద్వారా చూపించబోతున్నాను. ఇది గిరిజన ప్రాంతంలో వారపు సంత అండి ఇది. ఈ సంతలో చవకైన సామాన్లు దొరుకుతుంటాయి. ఈ సంతలో చుట్టుప్రక్కల ఉన్న గిరిజన ప్రాంతం వారం రోజులు ఒక రోజు సంతకు వచ్చి వారానికి సరిపడే సామాన్లు తీసుకువెళ్ళిపోతారండి. దీనివలన చిరు వ్యాపారస్తులు సాయం చేకూరుస్తుందండి. ఈ కొండపైన ఉన్న గిరిజన ప్రజలు వాళ్ళ పండించిన పంటలు, కూరగాయలు, పండ్లు, కాయలు, దుంపలు, రకరకాల వస్తువులు ఈ సంతకు తెచ్చి అమ్ముకుంటారండి. చాలా బాగుంటుందండి ఈ సంత. ఈ చూస్తే మనం చిన్ననాటి పూర్వకాలంలో మనం జరుపుకునే విలేజ్లో, చిన్న చిన్న గ్రామాల్లో జరుపుకునే సంత గుర్తు వస్తుందండి. అంత బాగుంటుంది. ఇక్కడ పండించే పంటలు దూర ప్రాంతాలలో తీసుకొస్తారు, తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటారండి. సంత అయితే చాలా బాగుంటుందండి, చూడడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో సంత చాలా బాగుంటుందండి. ఏంటవి ఏంటవి ఏం పిక్కలు తింటారమ్మా? బాగుంటాయి. చూసారా గైస్, ఇవి అడ్డ పిక్కలు అంటారు గైస్. చాలా బాగుంటాయి. ఇవి 1 టైం సంవత్సరానికి ఒకసారి పండుతాయి. ఇవి చాలా బలమైన ఫుడ్, పూర్వకాలం ఫుడ్ అంటే. ఇది బలంగా ఉంటుంది. మనం తినే ఫుడ్లో ఎటువంటి కల్తీ లేకుండా మంచి ఫుడ్ సార్ ఈ చూపిస్తున్నాను. అడ్డపిక్కలు ఎక్కడ దొరకవండి. ఎందుకంటే ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో పండిస్తారండి. ఇక్కడ ఎటువంటి రసాయనాలు వాడకుండా పండించే పంటలు ఇక్కడ వాడుతూ ఉంటారండి. ఇక్కడ పండించిన పంట కాబట్టి చాలా చవకగా అమ్ముతారండి. ఇక్కడ కోళ్ళు, గొర్రెలు, రకరకాల పక్షులు అమ్ముతారు. వానికి ఇక్కడ నార్మల్గా దొరికే సంతల కంటే రాజ్మా, కొర్రలు, సాములు, రకరకాల విత్తనాలు ఈ సంతలో దొరుకుతాయండి. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా కష్టపడి స్వయంగా వ్యవసాయం చేసి ఇక్కడ పండిస్తారండి. ఏమంటారు ఇడ్లీ? ఇప్పుడు మనం చూస్తున్న సంత ఎక్కడో కాదండి, మన విశాఖపట్నం అటవీ ప్రాంతంలో అరకు, పాడారి మధ్య వారానికి ఒకసారి ఈ సంత మనం దర్శనం అవుతుందండి. ఇక్కడ మనకి దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదండి. ఇక్కడ చాలా చౌకగా దొరుకుతాయండి. చాలా మంది గిరిజన ప్రజలు ఎక్కడి నుండి వస్తువులు తీసుకెళ్తూ ఉంటారండి. ఈ సంత అసలు ఖాళీ ఉండదండి, ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ఇక్కడ కొన్న ఏ వస్తువైనా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆర్గానిక్గా పండిస్తారు కదండి. ఇక్కడ ఎటువంటి కాలుష్యం లేకుండా చల్లని వాతావరణంలో పంటలు పండుతాయండి. ఇక్కడ వారంలో జరిగే సంత చూస్తే పెద్ద జాతరలా కనిపిస్తుందండి. ఇక్కడ కొండల మధ్య ప్రకృతి నుండి వచ్చే అన్ని నిత్యావసరాలు, పంటలు అన్నీ చౌకగా దొరుకుతాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇటువైపు వచ్చేటప్పుడు ఇలాంటి సంతలు కనిపిస్తాయి.
తప్పకుండా విజిట్ చేయండి. ఒకసారైనా విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా వస్తువులు మనకి దొరకని వస్తువులు ఇక్కడ దొరుకుతుంటాయి. చాలా చౌకగా దొరుకుతుంటాయండి. ఈ సంతలో దొరికిన ఐటమ్స్ అన్నీ మన విశాఖపట్నం తీసుకెళ్తారండి. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి రసాయనాలు వాడకుండా కృత్రిమంగా పండించే పంటలు కాబట్టి ఎటువంటి కాలుష్యం ఉండదు. మంచి వాతావరణం కంటే చక్కటి ఆరోగ్యకరమైన పంటలండి. అందుకని ఇక్కడ వ్యాపారస్తులు ఇక్కడి నుంచి మీకు కిందకి తీసుకెళ్తారండి. చూడడానికి చాలా బాగుంటుంది ఈ సంత. ఒకసారి విజిట్ చేయండి. ఈ సంతను విజిట్ చేసేటప్పుడు మన చిన్ననాటి సంతలు గుర్తుకొస్తాయండి. ఎందుకంటే అప్పుడు పూర్వంలో మన తల్లిదండ్రులు సంతకి వెళ్ళేటప్పుడు మనకి కావాల్సినవన్నీ తీసుకొచ్చేవాళ్ళు. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? ఖచ్చితంగా మీరు చూస్తే నచ్చుతుంది ఫ్రెండ్స్. మీకు కొనాలనిపిస్తుంది. నేను చాలా ఐటమ్స్ కొన్నాను సంతలోకి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే చాలా నచ్చుతాయండి. మీకు కూడా నచ్చింది. ఎప్పుడైనా వచ్చేటప్పుడు మిస్ కావద్దు. డోంట్ మిస్. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ రాజ్మా అనేది ఎక్కువ దొరుకుతాయండి. ఈ అటవీ ప్రాంతంలో ఎక్కువ రాజ్మా దొరుకుతుంది. ఇక్కడ పండించే పంట అది బలమైన ఫుడ్. ఈ రాజ్మా అనేది ట్రైబల్ ఏరియాలో ఎక్కువ పండుతుందండి. ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేస్తారండి దుబాయ్ ఇతర దేశాలకి. రాజ్మా అనేది ట్రైబల్ ఏరియా నుండి ఎక్స్పోర్ట్ చేస్తారు. చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ దుకాణాలు ఎలాగ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని దుకాణాలు ఉన్న బట్టల దుకాణం, నెక్స్ట్ కిరాణా దుకాణం ఉన్నా సరే వీళ్ళు వచ్చి వారాంతపు సంతలో వాళ్ళకి కావాల్సిన ఐటెం కొనుక్కొని తీసుకువెళ్తారండి. ఇక్కడ చలి కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే చుట్టుపక్కల కొండలు, చల్లటి వాతావరణం, పచ్చటి చెట్లు ఉండడం వల్ల ఎత్తైన ప్రదేశం ఉండడం వల్ల చలి ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో దానికి తగ్గట్టు అన్ని సామాన్లు ఇక్కడ ఉంటాయండి. వీళ్ళకి ఇదేనండి జీవనోపాధి. వీళ్ళ ఇంటి దగ్గర పండించిన పంట పండించడం, సంతకి తెచ్చుకోవడం, వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్ని మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకెళ్ళమనండి. సంత అనేది చాలా బాగుంటుంది. మన సైడ్ ఏదైనా కొనుక్కోవాలంటే ఈ షాప్కి వెళ్ళి కొనుక్కుంటాము. కానీ ఈ గిరిజన గ్రామంలో ఏది కొనాలన్నా ఈ వారాంత సంతలోనే కొనుక్కుంటారండి. ఈ గిరిజన ప్రాంతంలో ప్రతిరోజు ఏదో ఒక ఊర్లో సంతని జరుగుతూ ఉంటుందండి. ఇలా ఖాళీ లేకుండా ప్రతిరోజు ఊర్లో ఏదో ఒక చోట ఈ సంత జరుగుతూ ఉంటుంది. ఈ సంతకు చుట్టుపక్కల ఉన్న 100 గ్రామాల నుండి ప్రజలు వచ్చి వారానికి సరిపడే వస్తువులు కొనుక్కొని ఇంటికి వెళ్తూ ఉంటారండి. చూసారా ఫ్రెండ్స్ చుట్టూ ఎంత బాగుందో గ్రీనరీతో. చుట్టుపక్కల ఏరియా అంతా బాగుంటుందని చాలా చాలా బాగుంటుంది. అయితే ఈ గిరిజన ప్రాంతంలో బట్టల దుకాణాలు, చెప్పుల దుకాణాలు, కిరాణా దుకాణాలు ఇలా నిత్యావసర వస్తువులు ఏదైనా సరే ఆ షాపులు ఉన్నా సరే వాళ్ళు ఈ సంతకు వచ్చి సంతలోనే తీసుకుంటారండి. చూస్తున్నారు కదండి జనం ఎలా ఉన్నారు. ఈ సంతలో దొరకన వస్తువు ఉంటే ఏముండదండి. ప్రతి ఐటెం ఇక్కడ దొరుకుతుంది. 2000 ఎన్ని కేజీలు వస్తుంది? ఎన్ని కేజీలు ఉంటుంది? 2000. ఎంత వస్తుంది పుంజు? ఎంత వస్తుంది? పడుతుందా? ఇక్కడ నాటుకోళ్ళు బాగా దొరుకుతాయండి. ఇక్కడ ఎందుకంటే వీళ్ళు దగ్గరుండి పెంచుతారండి. నాటుకోళ్ళు, గొర్రెలు, మేకలు బాగా పెంపకం ఇక్కడ ఎక్కువ ఉంటుందండి. బాగుంటాయి నాటుకోళ్ళు. చాలా సులువు కూడా దొరుకుతాయి, చౌకగా దొరుకుతాయండి. ఎవరైనా పండుగల లాంటి వచ్చేటప్పుడు ఇక్కడ కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తారండి. ఈ ఐటమ్స్ అన్నీ చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. బాయ్.